నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో అసలు ఆంజనేయ స్వామికి ఆ 5 ముఖాలెందుకొచ్చాయి, ఆ పంచముఖ రూపం వెనుక ఉన్న ఉత్కంఠభరితమైన మిస్టరీ ఏంటి అనే విషయాలను డీకోడ్ చేద్దాం. ఇది కేవలం ఒక పాత కథ కాదు సుమా. ఆ 5 ముఖాల వెనుక ఉన్న అసలైన సింబాలిజమేంటి, అది మన జీవితాలకెలా కనెక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మణులను రక్షించే ఒక రెస్క్యూ మిషన్ చివరికి ఒక పంచముఖ దేవుడి ఆవిర్భావానికి ఎలా దారితీసింది? వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ! ఈ పరిస్థితి రామాయణంలో అత్యంత భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఒక ఎమర్జెన్సీ క్రైసిస్ వల్ల మొదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మన మొదటి భాగం పాతాళలోకంలో కిడ్నాప్. అప్పటికే రామరావణ యుద్ధం పీక్ స్టేజ్కి చేరుకుంది. రావణుడికి పరిస్థితి చేయి దాటిపోతోందని అర్థమైపోయింది. తన సైన్యం మొత్తం నాశనమైంది. చివరకు తన కుమారుడు ఇంద్రజిత్ కూడా చనిపోయాడు. ఇక వేరే దారి లేక పాతాళలోకానికి రాజైన తన బంధువు మైరావణుడి సహాయం కోరాడు. ఈ మైరావణుడు మామూలోడు కాదు, పెద్ద మాయలమారి. ఆంజనేయుడు రామలక్ష్మణుల చుట్టూ ఎంతటి కట్టుదిట్టమైన కాపలా ఉంచినా సరే, ఈ మైరావణుడు తన మాయాజాలంతో అందరి కళ్లుగప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి కిడ్నాప్ చేస్తాడు. ఇక్కడే మన కథలో అసలు టెన్షన్ మొదలవుతుంది. ఇక మన రెండో భాగం స్వేదం అంటే చెమట నుండి పుట్టిన ఒక కుమారుడి కథ. రామలక్ష్మణులను కాపాడుకోవడానికి ఆంజనేయుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే పాతాళానికి బయలుదేరాడు. కాని పాతాళ ద్వారం దగ్గరే ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ రాజ్యానికి కాపలాగా ఉన్న ఒక వింత జీవిని ఆంజనేయుడు అడ్డుకుంటాడు. ఆ జీవి పేరే మకరధ్వజుడు. ఇక్కడ అసలు సర్ప్రైజ్ ఏంటంటే, ఆ మకరధ్వజుడు స్వయాన ఆంజనేయుని సొంత కొడుకు. అసలు ఇదెలా సాధ్యమంటారా? ఆంజనేయుని శరీర స్వేదం సముద్రంలో పడినప్పుడు దాన్ని మింగిన ఒక జలకన్యకు పుట్టినవాడే ఈ మకరధ్వజుడు. ఒక పక్క తండ్రి కొడుకులు అనే బంధమున్నా కూడా ఎవరి డ్యూటీ వాళ్లు చెయ్యాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ భీకరంగా పోరాడారు. ఫైనల్గా ఆంజనేయుడే పైచేయి సాధించి లోకలికి ఎంటర్ అయ్యాడు. మూడవ భాగం ఆ 5 రహస్య దీపాలు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆంజనేయుడికొక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, మైరావణుడి ప్రాణాలు అతని ఒంట్లో లేవు. ఆ పాతాళపురంలో 5 వేరువేరు దిక్కులలో ఉన్న 5 దీపాలలో అతని ప్రాణాలు దాగి ఉన్నాయి. ఆ 5 దీపాలను ఎగ్జాక్ట్గా ఒకే క్షణంలో ఒకేసారి ఆర్పుతేనే మైరావణుడు చనిపోతాడు. ఆలోచించండి, ఒకే ఒక్కడు ఒకే సమయంలో 5 వేరువేరు దిక్కుల్లో ఉన్న దీపాలను ఎలా ఆర్పగలడు? అసలిది లాజికల్గా అసాధ్యమైన సవాల్ కదా. నాలుగవ భాగం పంచముఖ అవతారం. మరియు ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, సత్సంకల్పానికి అసాధ్యమైనది ఏదీ లేదని. ఆ ఇంపాసిబుల్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఆంజనేయుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒక్కసారిగా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, పైకి ఇలా ఏకకాలంలో 5 ముఖాలను ధరించాడు. ఈ 5 ముఖాలతో పాటుగా ఆయనకు 10 చేతులు కూడా వచ్చాయి. ఆ 10 చేతుల్లో ఖడ్గం, శూలం, గదలాంటి భయంకరమైన ఆయుధాలు పట్టుకొని ఆ 5 దిక్కుల్లో ఉన్న దీపాలను తన 5 ముఖాలతో ఒకేసారి ఊది ఆర్పేసి మైరావణుణ్ణి అంతం చేశాడు. ఆ రకంగా రామలక్ష్మణులను సేఫ్గా తీసుకొచ్చాడు. అలా ఆ రోజే ఆంజనేయుడు ఈ ఐకానిక్ పంచముఖ అవతారాన్ని దాల్చాడు. 5వ భాగం ఈ ముఖాల వెనక ఉన్న ఆంతర్యం. ఇప్పుడు మనం అసలు సింబాలిజం దగ్గరికి వెళ్ళి ఇదంతా ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. అసలు ఈ కథంతా రామాయణంలో ఒక ఎపిసోడ్ మాత్రమే కాదు, దీంట్లో చాలా డీప్ మీనింగ్ ఉంది. అసలు ఈ 5 అనే నంబర్కే ఎందుకంత ఇంపార్టెన్స్? మన అస్తిత్వంలో ఈ సంఖ్య పంచభూతాలకు ప్రతీక. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అలాగే మనం ఈ ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉపయోగపడే 5 కర్మేంద్రియాలకు, 5 జ్ఞానేంద్రియాలకు కూడా ఇదే సంకేతం. సింపుల్గా చెప్పాలంటే ఈ పంచముఖ ఆకారం మొత్తం యూనివర్స్ని తనలో ఇముడ్చుకున్న ఒక కంప్లీట్ రూపమన్నమాట. ఇప్పుడు మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ 5 ముఖాలు కేవలం ఒక ఆంజనేయునివి మాత్రమే కాదు, అవి 5 విభిన్న అవతారాల కలయిక. తూర్పువైపున్న ఆంజనేయ ముఖం మన కోరికలను నెరవేరుస్తుంది. దక్షిణాన ఉన్న నారసింహ అవతారం విజయాన్ని ఇస్తుంది. పశ్చిమాన ఉన్న గరుడ రూపం దీర్ఘాయుష్యును, ఉత్తరాన ఉన్న వరాహ అవతారం అష్ట ఐశ్వర్యాలను ఇస్తాయి. ఇక పైకి చూస్తున్నట్లుగా ఉండే హయగ్రీవ ముఖం అపారమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
చూసారా, ఒకే ఒక్క రూపంలో జీవితానికి కావాల్సిన 5 అద్భుతమైన అభయాలు లభిస్తున్నాయన్నమాట. మైథాలజీలో మొదలైన ఈ రూపం రియల్ వరల్డ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రూపంలో ఉన్న ఇమ్మెన్స్ పవర్ వల్లే శ్రీ రాఘవేంద్రస్వామిలాంటి గొప్ప యోగులు సైతం ఆంజనేయుణ్ణి ఈ పంచముఖ రూపంలోనే ఆరాధించారు. ఇది ఒక రక్షణ కవచంలా నిలిచి అన్ని కష్టాలను దూరం చేస్తుందని ఎందరో ప్రగాఢంగా విశ్వసించారు. సో ఫైనల్గా మనం ఒక్కసారి ఆలోచిస్తే, పాతాళలోకంలో జరిగిన ఒక అండర్వరల్డ్ రెస్క్యూ ఆపరేషన్ లక్షలాది మందికి ధైర్యాన్నిచ్చే ఒక పవర్ఫుల్ సింబల్గా ఎలా మారిపోయిందో చూశాం. ప్రాచీన పురాణాలు మనిషికి కావలసిన ఐశ్వర్యం, జ్ఞానం, ఆయుష్షు లాంటి దీవెనలన్నింటినీ ఒకే ఒక శక్తివంతమైన రూపంలో ఎలా ఎన్కోడ్ చేశాయో కదా. ఈ ఆలోచన మనల్ని మరింత క్యూరియస్గా మారుస్తుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ పంచముఖ రహస్యాన్ని మననం చేసుకుంటూ ఉండండి. నమస్కారం.